ఇక బీజేపీ మూసి నిద్రపై ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తు తరాల దృష్టి ఉంచుకొని మూసి ప్రక్షాళన చేస్తుంటే పనికిరాని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ రాసిన స్క్రిప్టులను బీజేపీ నాయకులు అమలు చేస్తున్నారని మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. ఇక ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులు అదేదో ప్రజలకు మేలు చేసే విధంగా మాట్లాడుతున్నారు. దీనికన్నా ఎక్కడ ఘోరం ఎక్కడ ఉండదు. ఇంతకు మునుపు మా చెరువుల్ని మా కుంటల్ని కబ్జా చేసినప్పుడు ఎక్కడ వేరే బీజేపీ నాయకులు అప్పుడెందుకు మీరు నిద్ర చేయలేదు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి చెప్పిన స్క్రిప్ట్ ని బీజేపీ అమలు చేస్తుంది, బీజేపీ చెప్పిన స్క్రిప్ట్ ని బీఆర్ఎస్ అమలు చేస్తుంది. ఇక్కడ ముద్రబృందంగా మాట్లాడిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఒక వారం వాళ్ళు లేస్తారు, ఒక వారం వీళ్ళు లేస్తారు. ప్రజలకు మేలు ఏ కార్యక్రమానికి కూడా ముందు తీసుకెళ్లేరు వీళ్ళు. దీనికన్నా ఘోరం ఇంకే రాష్ట్రం ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలను గుర్తించుకొని వారి యొక్క మేలు చేసే ఉద్దేశంతో మూసి ప్రక్షాళన చేస్తూ ఉంటే ఈ పనికి మాలిన బీజేపీ నాయకులు, ఈ బీఆర్ఎస్ నాయకులు అప్పుడెక్కడ పోయినారు? మీరు మా చెరువుల్ని మా కుంటల్ని కబ్జా చేసినప్పుడు ఎక్కడ వేరే బీజేపీ నాయకులు అప్పుడెందుకు మీరు నిద్ర చేయలేదు? మీలాంటి అబద్దాల కోరు మాటల్ని ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజలు మేధావులు. తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారు. ఇది ఓర్వలేకనే ఈ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కుట్రపూరితంగా ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 లాగా